ఏపీలో ఎన్నికల ప్రచారం యుద్ధాన్ని తలపిస్తోంది. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు నేతలు. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జగన్ వస్తే రౌడీ రాజ్యం వస్తుందని చంద్రబాబు చెబుతుండగా, టీడీపీకి మళ్లీ అధికారమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని జగన్ కౌంటర్ ఇస్తున్నారు. అవినీతి రహిత పాలనకు తనకు అవకాశం ఇవ్వాలని పవన్ కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రచారం తారాస్థాయికి చేరింది. సుడిగాలిలా ప్రచారం చేస్తున్నారు ప్రధాన నేతలు. కర్నూలు జిల్లా పత్తికొండ, ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా గుంతకల్లు, మడకశిర నియోజకవర్గ బహిరంగ సభల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. అనంతపురంలో రోడ్ షో నిర్వహించారు. ప్రతిపక్ష నేత జగన్ పై విరుచుకుపడ్డారు టీడీపీ చీఫ్. జగన్ గెలిస్తే జనాన్ని కూడా జైల్లో పెట్టిస్తాడని విమర్శించారు. మోడీ, కేసీఆర్ ఆంధ్ర ద్రోహులన్నారు చంద్రబాబు. ఏపీని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. నీకు సెంటిమెంట్ కావాలి, మీరు పనిచేయరు, మీకు మాత్రం అక్కడ సపోర్ట్ కావాలి. ఇక్కడ మాత్రం మాలో చిచ్చు పెట్టి మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు. దేశంలో నెంబర్ 1 గా చేస్తా, తెలంగాణ కంటే మిన్నగా మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇది నా కమిట్మెంట్, ఇది నా ప్రామిస్ మీ అందరికీ. విశాఖ జిల్లా పాయకరావుపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం, మండపేట నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు జగన్. బాబుకు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని విమర్శించారు. 5 ఏళ్లు ఏం చేశారో చెప్పుకోలేని బాబు ఎన్నికల వేళ కొత్త పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇవే మోసాలు, ఇవే అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 సంవత్సరాలు జరిగాయి. ఇక జరగబోయే మరో 15 రోజులు చూస్తే ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి మోసాలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. ఈ 15 రోజుల్లో ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, చేయని డ్రామా ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ, వైసీపీ తీరుపై విమర్శలు చేశారు. జనసేనకు అధికారమిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి లోకేష్. లోటు బడ్జెట్ ఉన్నా రైతులకు రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ సర్కార్దేనన్నారు. టీడీపీకి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ల లాంటివన్నారు. మీకు పసుపు కుంకం పెట్టిన వ్యక్తి కావాలా, లేదా పసుపు కుంకం తుడిచేసే వ్యక్తి కావాలా? మీకు 40 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి కావాలా, లేదా 16 నెలలు జైలుకి వెళ్ళి 31 కేసున్న వ్యక్తి కావాలా? ఆంధ్రుల హక్కుల కోసం పోరాడే వ్యక్తి కావాలా, లేదా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టే వ్యక్తి కావాలని ఒక్కసారి సభాముఖం మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నాం. ఇవాల్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నాయి పార్టీలు. వైసీపీ తరపున విజయమ్మ, షర్మిల ప్రచారం చేయనున్నారు. లోకేష్ బరిలో ఉన్న మంగళగిరి నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు షర్మిల.